హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారంటే తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించి 2024లో రాబోవు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ టీఎస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ వచ్చాయి. దానివల్ల క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మారింది. సెకండ్ ఇయర్కి ఏమైనా మారిందా సార్ అని చాలామంది కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు, క్వశ్చన్స్ అడుగుతున్నారు. దానికోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను. మ్యాక్సిమం క్వశ్చన్ పేపర్ ఏం మారలేదు. క్వశ్చన్ పేపర్ని ఎలా ఫేస్ చేయాలి అండ్ ఆన్సర్ షీట్లో ఎలా ఆన్సర్స్ రాయాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పటివరకు కనుక మీరు నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగైతే మన వీడియో ట్రెండింగ్లోకి వస్తుంది. మీరు నాకు కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతుంది. దట్ మీన్స్ నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఎడ్యుకేషనల్ వీడియోస్కి చాలా తక్కువ వ్యూస్ ఉన్నాయి, అలాగే తక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటున్నారు. ఎవరైతే ఎడ్యుకేషన్కి సంబంధించి వీడియోస్ చేస్తున్నారో వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయాలి అంటే మీరు లైక్ చేయండి ప్రతి వీడియోని, అండ్ మంచిగా కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాం మేము ఎడ్యుకేషన్ ఛానల్స్, నా ఛానల్ అనే కాదు ఏ ఛానల్ అయినా మీరు ఈ విధంగానే చేయమని దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. ఎడ్యుకేషనల్ ఛానల్స్ని ఏంటి అంటే మీరు ఎంకరేజ్ చేసే ప్రయత్నము చేయండి. రైట్ ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఎంత టైం ఉంది? మనకి టైం వచ్చేసి 3 hours 3 గంటలు ఉంది. మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్. అండ్ ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి మరి మన క్వశ్చన్ పేపర్ అంటే ఇక్కడ రాశాను. సెక్షన్స్ 3 సెక్షన్స్ ఉంటాయి. అవి వచ్చేసి ఏ, బి, సి. మనం ఇప్పుడు సెక్షన్ వైజ్గా ఏ సెక్షన్లో ఏమేం క్వశ్చన్స్ ఉంటాయి, దేనికి ఎన్ని మార్కులు కేటాయించడం జరిగింది, ఏ సెక్షన్కి ఎన్ని మార్క్స్ కేటాయించడం జరిగింది, ఇవన్నీ బ్రీఫ్గా చూసే ప్రయత్నం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం సెక్షన్ ఏ చూద్దాం. సెక్షన్ ఏకి మీకు కేటాయించబడ్డ మార్కులు ఎన్ని అంటే 40 మార్కులు ఉన్నాయి. ఈ 40 మార్కులు దేనిపైన క్వశ్చన్స్ వస్తాయంటే లెసన్స్, పోయమ్స్, షార్ట్ స్టోరీస్. ఇవి గుర్తుపెట్టుకోండి. సెక్షన్ ఏ మొత్తం లెసన్స్, షార్ట్ స్టోరీస్, పోయమ్స్. వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. సెక్షన్ ఏ ఎన్ని మార్కులు ఉన్నాయో మనకి తెలిసిపోయింది. 40 మార్క్స్ ఉండడం జరిగింది. ఇప్పుడు చూద్దాం. సెక్షన్ ఏలో ఫస్ట్ బిట్. ఫస్ట్ బిట్లో మనకి ఏముంటాయి అంటే అనోటేషన్స్ ఉంటాయి. అనోటేషన్స్ ఎన్ని ఇస్తారు, మరి ఎక్కడి నుంచి ఇస్తారు? అనోటేషన్స్ ఎక్కడి నుంచి ఇస్తారు? ఫస్ట్ బిట్లో ఉన్న అనోటేషన్స్ గుర్తుపెట్టుకోండి. ప్రోజ్, దట్ మీన్స్ లెసన్స్ నుంచి వస్తాయి, చదువుకోండి. మరి అన్ని అనోటేషన్స్ ఇస్తారు సార్ అంటే 3 అనోటేషన్స్ ఇస్తారు. అందులోకి వెళ్ళి 2 రాయమంటారు మిమ్మల్ని. ఒక్కొక్క దానికి 4 మార్క్స్ చొప్పున 8 మార్క్స్ కేటాయించడం జరిగింది. ఫస్ట్ బిట్ అనోటేషన్స్ 3 వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? లెసన్స్ ఆర్ ప్రోజ్ నుంచి వస్తాయి. ఎన్నిటికి ఆన్సర్ చేయాలి? 2 అనోటేషన్స్కి ఆన్సర్ చేయాలి. అండ్ ఒకటి చాయిస్ కింద వదిలిపెట్టాలి. 8 మార్కులు. మరి అనోటేషన్స్ ఎలా రాయాలి సార్? ఇది ఒక డౌట్ రావచ్చు మీకు. అనోటేషన్స్ ఎలా రాయాలంటే దాని ఫార్మాట్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ రాయాలి. ఇంట్రడక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రోజ్ లెసన్ నుంచి అంటున్నాం కాబట్టి అబౌట్ ద రైటర్ గురించి రాయాలి ఇంట్రడక్షన్లో. అండ్ అబౌట్ ద లెసన్ గురించి కూడా రాయాలి. అండ్ రైటర్కి సంబంధించిన అచీవ్మెంట్స్ కానీ, అవార్డ్స్ కానీ, రైటింగ్స్ కానీ, తన వర్క్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ ఇంట్రడక్షన్లోనే రాయాలి. ఇప్పుడు మీకు అర్థమైపోయింది. అనోటేషన్స్కి ఇంట్రడక్షన్ రాయాలి. ఇంట్రడక్షన్లో ఏం రాయాలి? రైటర్ గురించి రాయాలి. అండ్ రైటర్ యొక్క వర్క్స్, అచీవ్మెంట్స్, అవార్డ్స్ రాయాలి. అండ్ లెసన్ గురించి కూడా రాయాలి. దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ మరి అనోటేషన్లో ఏం రాయాలి? సెకండ్ ఏంటంటే కాంటెక్స్ట్, సందర్భము అంటారు. తెలుగులో దాన్ని ఏమంటారు? సందర్భము. ఆ ఇచ్చిన అనోటేషన్ ఏ సందర్భంలో వచ్చింది, లెసన్లో ఏ సందర్భంలో వచ్చింది అనేది అది రాయండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెనేషన్, వివరణ. తెలుగులో ఏమంటారు?
వివరణ, ఆ ఇచ్చిన పైన అనోటేషన్ లేదా మీకు ఇచ్చిన అనోటేషన్ యొక్క వివరణ ఆన్సర్లో ఏది ఉందో అది రాయండి. సో ఆ వివరణ రాసేటప్పుడు సో టెక్స్టువల్ లైన్స్ యాడ్ చేయండి ఆన్సర్లో. ఎక్స్ప్లెనేషన్లో ఏది యాడ్ చేయాలి? టెక్స్టువల్ లైన్స్ యాడ్ చేయాలి. సో ఇలా నేను చెప్పినట్టు కనుక రాస్తే 95 ఆర్ 95+ మార్క్స్ మీకు వస్తాయి. సో వివరణ తర్వాత క్రిటికల్ కామెంట్ కూడా రాయాలి. అనోటేషన్స్ కూడా రాయవచ్చు, చాలామంది అడుగుతారు. సో అనోటేషన్స్కి క్రిటికల్ కామెంట్ రాయొచ్చా సార్? రాయొచ్చు. సో ఇప్పుడు అనోటేషన్స్ ఎలా రాయాలో మీకు అర్థమైపోయింది. సో అనోటేషన్స్లో 4 సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఇంట్రడక్షన్, సెకండ్ వన్ ఈజ్ కాంటెక్స్ట్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎక్స్ప్లెనేషన్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ క్రిటికల్ కామెంట్. సో ఇది ఫస్ట్ బిట్కి సంబంధించి. సో నేను ఇంత ఎలాబరేటెడ్గా ఎందుకు చెప్తున్నానంటే సో మీరు ఎలా ఆన్సర్ షీట్లో అనోటేషన్స్ రాయాలి అనే డౌట్ క్లారిఫై చేయడం కోసం ఇలా చెప్పాను. సో రైట్, సెకండ్ బిట్లో కూడా మనకి అనోటేషన్స్ ఉంటాయి. మరి ఈ అనోటేషన్స్ ఎక్కడి నుంచి అడుగుతారు మనల్ని అంటే పోయట్రీ ఈజ్ నథింగ్ బట్ పోయమ్స్ నుంచి అడుగుతారు. సో మరి ఎన్ని అడుగుతారు సార్ పోయట్రీ నుంచి? సెకండ్ బిట్లో ఎన్ని అనోటేషన్స్ అడుగుతారంటే అగైన్ 3 అనోటేషన్స్ అడుగుతారు. 2కి ఆన్సర్ చేయమంటారు. దట్ మీన్స్ 2 అనోటేషన్స్కి ఆన్సర్ చేయమంటారు. ఒక్కొక్క దానికి 4 మార్క్స్ చొప్పున 8 మార్క్స్ కేటాయించడం జరిగింది. సో ఇప్పుడు మీకు అనోటేషన్స్ ఎలా రాయాలో ఇంతకుముందు చెప్పాను కదా. సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ మనం రాయాలి. ఇంట్రడక్షన్లో ఏం రాస్తాం? అబౌట్ ద పోయెట్ అండ్ పోయం గురించి, పోయెట్ యొక్క రైటింగ్స్ కానీ అచీవ్మెంట్స్ కానీ ఏమన్నా అవార్డ్స్ కానీ అవి ఉంటే రాసేస్తాం. పోయెట్కి సంబంధించి. అక్కడేమో రైటర్ ఫస్ట్ బిట్లో, సెకండ్ బిట్లో పోయెట్. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. సో సెకండ్ బిట్లో కూడా అనోటేషన్స్ ఉన్నాయి. సో 3 ఇస్తారు, 2 రాయాలి. పోయట్రీ నుంచి అడుగుతారు, 8 మార్క్స్. రైట్. సో థర్డ్ బిట్లో ఏముంది? మరి థర్డ్ బిట్లో మనకి క్వశ్చన్స్ ఉన్నాయి. మరి ఈ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతారు సార్? ఇక్కడ రాసాను నేను, ప్రోజ్, దట్ మీన్స్ లెసన్స్. థర్డ్ బిట్లో క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్కి ఎక్కడి నుంచి వస్తాయి ఆ క్వశ్చన్స్ అంటే ప్రోజ్లో నుంచి లేదా లెసన్స్ నుంచి. మరి ఎన్ని అడుగుతారు సార్? 3 అడుగుతారు క్వశ్చన్స్ని. 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే ఒక్కదానికి 4 మార్క్స్ చొప్పున 8 మార్క్స్ కేటాయించడం జరిగింది బిట్ నెంబర్ 3. సో మరి క్వశ్చన్స్ ఇంతకుముందు మీరు అనోటేషన్స్ ఎలా రాయాలో చెప్పారు కదా సార్. మరి ఇప్పుడు క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ రాయాలి చెప్తా వినండి. సో ఫస్ట్ ఏం రాయాలంటే అబౌట్ ద లెసన్. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ ఏంటి? అబౌట్ ద లెసన్. సెకండ్ సైడ్ హెడ్డింగ్ ఏంటి అంటే అబౌట్ ద రైటర్. థర్డ్ టాపిక్ ఏంటి అంటే థర్డ్ సైడ్ హెడ్డింగ్ ఈజ్ టాపిక్ అండ్ ది ఫోర్త్ వన్ ఈజ్ క్రిటికల్ కామెంట్ అగైన్. సో అర్థమైంది కదా. సో లెసన్స్ ఆర్ క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి. సో ఫస్ట్ టాపిక్ ఏంటి, ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ ఏంటి అంటే క్వశ్చన్స్కి ఆన్సర్ రాసే పద్ధతి అబౌట్ ద రైటర్. సెకండ్ సైడ్ హెడ్డింగ్ ఏంటి, క్వశ్చన్స్కి ఆన్సర్ రాసేటప్పుడు అబౌట్ ద లెసన్. థర్డ్ ఏంటి, టాపిక్. ఫోర్త్ ఏంటి, క్రిటికల్ కామెంట్. సో ఈ విధంగా రాసేయండి, సరిపోతుంది. నెక్స్ట్ మరి ఫోర్త్ బిట్ చూద్దాం. సో ఫోర్త్ బిట్లో కూడా అగైన్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతారంటే పోయట్రీ ఈజ్ నథింగ్ బట్ పోయమ్స్ నుంచి అడగడం జరుగుతుంది. సో ఫోర్త్ బిట్లో క్వశ్చన్స్ ఉంటాయి. 3 క్వశ్చన్స్ అడుగుతారు. 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క దానికి 4 మార్కులు చొప్పున 8 మార్కులు కేటాయించడం జరిగింది. ఇవి ఎక్కడి నుంచి అడుగుతారంటే పోయమ్స్ నుంచి అడగడం జరుగుతుంది. సో సేమ్ ప్యాటర్న్ ఇంతకుముందు లాగానే క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ రాయాలి? అబౌట్ ద పోయెట్, అబౌట్ ద పోయం, టాపిక్, క్రిటికల్ కామెంట్. సో దట్స్ ఆల్. సో ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ లాస్ట్ బిట్ ఉంది సెక్షన్ ఏలో, దట్ ఈస్ 5th బిట్. సో మరి ఈ 5th బిట్లో మనం ఏం అడుగుతారు, ఏ క్వశ్చన్స్ అడుగుతారో ఎలా సమాధానం చేయాలి. సో రైట్, 5th బిట్లో మనకి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అంటే షార్ట్ స్టోరీస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. సో మరి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు సార్? అగైన్ 3 క్వశ్చన్స్ అడుగుతారు. 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమంటారు. 2 × 4 8 మార్క్స్. రైట్. సో దీనికి కూడా సేమ్ ప్యాటర్న్, అబౌట్ ద ఆథర్, అబౌట్ ద షార్ట్ స్టోరీ, తర్వాత టాపిక్, క్రిటికల్ కామెంట్ ఏమైనా ఉంటే రాయండి, లేకపోతే క్లోజ్ చేయండి లేదా స్కిప్ చేయండి. ఏది షార్ట్ స్టోరీస్కి వరకు ఆన్సర్స్ రాసేటప్పుడు మీకు ఉంటేనేమో రాయండి మెటీరియల్లో, లేకపోతే స్కిప్ చేయండి, క్రిటికల్ కామెంట్ మాత్రమే. సో గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ సెక్షన్ ఏ, 40 మార్క్స్. ఏ బిట్లో ఎక్కడి నుంచి అనోటేషన్స్, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలా రాయాలనేది కూడా క్లియర్గా చెప్పారు. రైట్. మనం నెక్స్ట్
సెక్షన్ బి చూద్దాం. సో మరి సెక్షన్ బికి ఎన్ని మార్క్స్ కేటాయించడం జరిగింది? 16 మార్క్స్, 16 మార్క్స్ సెక్షన్ బికి మీకు కేటాయించడం జరిగింది. మరి ఈ సెక్షన్ బిలో ఏ ఏ క్వశ్చన్స్ ఉన్నాయి, దేనికి ఎన్ని మార్కులు ఉన్నాయి? సో రైట్, చూద్దాం ఆలస్యం చేయకుండా. సో సెక్షన్ బి 6th బిట్తో స్టార్ట్ అవుతుంది అండ్ 9th బిట్తో క్లోజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, వీ హ్యావ్ 4 బిట్స్ ఇన్ సెక్షన్ బి అండ్ ఇట్ క్యారీస్ 16 మార్క్స్. రైట్, క్లియర్. సో 6th బిట్లో మరి ఏమొస్తుంది? సో ఇక్కడ నేను బోర్డు పైన రాశాను, మన బోర్డు పైన 6th బిట్లో సీన్ ప్యాసేజ్ వస్తుంది. సో మీకు ఒక డౌట్ రావాలి, సో సీన్ ప్యాసేజ్ అంటే ఏంటి సార్, ఇక్కడ ఇది ఎక్కడి నుంచి అడుగుతారు? సో సీన్ ప్యాసేజ్ ఎక్కడి నుంచి అడుగుతారంటే, షార్ట్ స్టోరీస్ ఉన్నాయి కదా మనకి. సో 5 షార్ట్ స్టోరీస్ ఉన్నాయి కదా, ప్రతి షార్ట్ స్టోరీ వెనకాల 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. సో వీటినన్నిటిని 15 వస్తాయి, 5 × 3. సో ప్రతి షార్ట్ స్టోరీ వెనకాల 3 పారాగ్రాఫ్స్ ఉంటాయి. సో 15 పారాగ్రాఫ్లు చదవాలి, షార్ట్ స్టోరీస్ వెనకాల ఉన్న పారాగ్రాఫ్స్. సో ఆ పారాగ్రాఫ్ ఒకటి ఇస్తాడు, ఆ 15 పారాగ్రాఫ్లో నుంచి ఒకటి మీకు ఇస్తారు. సో ఆ పారాగ్రాఫ్ కింద 6 క్వశ్చన్స్ ఉంటాయి, 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమంటారు. ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున 4 మార్క్స్ కేటాయించడం జరిగింది. సో మీరు ప్యాసేజెస్ని ఎలా చదవాలి మరి? బట్టి పట్టకండి. సో ఫస్ట్ ప్యాసేజ్ నుంచి లాస్ట్ ప్యాసేజ్ వరకు చదవండి. దట్ మీన్స్ 5 షార్ట్ స్టోరీస్ వెనకాల ఉన్న పారాగ్రాఫ్స్ వరుసగా చదువుకుంటారండి. సో రివిజన్ చేయండి. సో బట్టి పట్టకుండా ఆన్సరు రివిజన్ చేయండి. ఎందుకంటే క్వశ్చన్ పేపర్లో మనకి పారాగ్రాఫ్ ఇస్తారు, ఆ పారాగ్రాఫ్లోనే కింద ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉంటాయి. సో కాబట్టి మనం బట్టి పట్టాల్సిన అవసరం లేదు, గుర్తుపడితే సరిపోతుంది. ఈ క్వశ్చన్కి పారాగ్రాఫ్లో ఇక్కడ ఆన్సర్ ఉంది అని ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. సో రైట్, 6th బిట్లో ఏముంది, ఎన్ని మార్కులు ఉన్నాయి, ఎలా రాయాలి చెప్పాను కదా. 6th బిట్లో సీన్ ప్యాసేజ్. సీన్ ప్యాసేజ్ ఎక్కడి నుంచి అడుగుతారు? షార్ట్ స్టోరీస్ వెనకాల ఉన్న పారాగ్రాఫ్ నుంచి ఒకటి అడుగుతారు. రైట్, సో దిస్ ఈస్ 6th బిట్. నెక్స్ట్ వీ మూవ్ ఆన్ టు 7th బిట్. సో 7th బిట్లో ఏముంది అంటే అన్సీన్ ప్యాసేజ్. సో మనకి తెలిసిపోతుంది, అన్సీన్ అంటే చూడలేనిది. సో మరి ఈ అన్సీన్ ప్యాసేజ్ ఎక్కడి నుంచి అడుగుతారు సార్? సో మీకు టెక్స్ట్ బుక్ ఎండింగ్లో కాంప్రహెన్షన్ ద ప్యాసేజెస్ అని ఒకటి ఉంది. సో నియర్లీ 20+ ఉండొచ్చు. సో అక్యురేట్ ఫిగర్ నాకు తెలియదు. సో ఆ ప్యాసేజెస్ ఉన్నాయి కదా టెక్స్ట్ బుక్ ఎండింగ్లో, కాంప్రహెన్షన్ ద ప్యాసేజెస్, ఆ ప్యాసేజ్ల నుంచి ఒకటి ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. సో సీన్ ప్యాసేజ్ అంటే ఎక్కడి నుంచి ఇస్తారు? షార్ట్ స్టోరీస్ వెనకాల ఉన్న పారాగ్రాఫ్ నుంచి ఇస్తారు. మరి అన్సీన్ ఎక్కడి నుంచి ఇస్తారు సార్ అంటే టెక్స్ట్ బుక్ ఎండింగ్లో కాంప్రహెన్షన్ ద ప్యాసేజెస్ అని ఉంటాయి. సో అందులో నుంచి ఒకటి అడుగుతారు, ఆ ప్యాసేజ్ ఇస్తారు. ప్యాసేజ్ కింద 6 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 6 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమంటారు. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ చొప్పున 4 మార్క్స్ కేటాయించడం జరిగింది. ఇది 7th బిట్. నెక్స్ట్ 8th బిట్లో చూద్దాం. సో 8th బిట్లో ఎక్కడి నుంచి మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, ఏ టాపిక్ నుంచి మనకు క్వశ్చన్ వస్తుందంటే అడ్వర్టైజ్మెంట్స్. సో మనకున్న టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని అడ్వర్టైజ్మెంట్స్ చదువుకోండి. సో అందులో నుంచి ఒకటి మీకు ఏంటి యాన్యువల్ ఎగ్జామ్లో వస్తుంది. సో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. సో అడ్వర్టైజ్మెంట్ చదివేటప్పుడు జాగ్రత్త, అదేంటి అంటే అడ్వర్టైజ్మెంట్ టాప్ టు బాటమ్, దట్ మీన్స్ ఎవ్రీ సింగిల్ లైన్ మీరు చదవాల్సి ఉంటుంది. సో అలా చదివిన తర్వాతనే క్వశ్చన్స్కి ఆన్సర్ రాయండి. ఏదో హరీబరీగా చదివేసి ఆన్సర్స్ తప్పు రాసే ప్రయత్నము చేయకండి. రైట్, సో 8th బిట్లో అడ్వర్టైజ్మెంట్స్ ఉంటుంది. ఒక యాడ్ ఇస్తారు మీకు, ఆ యాడ్ కింద 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 6 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్కి కనుక పర్ఫెక్ట్ ఆన్సర్ రాస్తే ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున సో 4 మార్క్స్ కేటాయించడం జరిగింది. సో టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని యాడ్స్ చదవండి. చాలామంది ఇంకేం డౌట్స్ అడుగుతారంటే అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ అడుగుతారా? అడగరు, గుర్తుపెట్టుకోండి. అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ గ్రామర్ ఏది రాదు సెకండ్ ఇయర్కి, గుర్తుపెట్టుకోండి. రైట్, సో నెక్స్ట్ మూవ్ ఆన్ టు 9th బిట్. సో సెక్షన్ బిలో లాస్ట్ బిట్ 9th బిట్. సో మన 9th బిట్లో ఏం అడుగుతారు మనకి అంటే 9th బిట్లో నాన్ వర్బల్ డాటా. మరి నాన్ వర్బల్ డాటా అంటే ఏంటి సార్ అసలు అంటే పై చార్ట్స్, బార్ గ్రాఫ్స్, టేబుల్స్, ఫ్లో చార్ట్స్, ట్రీ డయాగ్రామ్స్. ఓకే, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇందులో నుంచి ఏదో ఒకటి అడుగుతాడు. అడిగితే పై చార్ట్ అడగచ్చు, బార్ గ్రాఫ్ అడగవచ్చు, లేదా టేబుల్ అడగవచ్చు, లేదా ఫ్లో చార్ట్ అడగవచ్చు, ట్రీ డయాగ్రామ్ అడగవచ్చు. సో టెక్స్ట్ బుక్లో ఉన్న ఇవన్నీ చదివేసుకోండి. సో అవన్నీ చదివితే ఒకటి వస్తుంది, అన్నీ ప్రాక్టీస్ చేయండి అంతే. సో ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది, బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఈ సెక్షన్ బి బట్టి పట్టాల్సిన అవసరం లేదు, ప్రాక్టీస్ చేయండి. సో ఈ ప్రాక్టీస్ పైనే రివిజన్ ఎక్కువ చేయండి. సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది
మీకు ఫుల్ మార్క్స్ రావడం. దట్ మీన్స్ 4కి 4 మార్క్స్ రావడం అనేది దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేస్తే అంత బెటర్, రైట్? సో అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది. నాన్ వర్బల్ డేటా గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఏదో ఒకటి అడుగుతారు. సో దాని కింద దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పై చార్ట్ ఇచ్చారనుకోండి, ఆ పై చార్ట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాని కింద 6 క్వశ్చన్స్ ఉంటాయి. 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమంటారు. ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున 4 మార్క్స్ కేటాయించడం జరిగింది. టెక్స్ట్ బుక్లో ఉన్న నాన్ వర్బల్ డేటాలో నుంచి మాత్రమే అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. సో రైట్, నెక్స్ట్ వీ మూవ్ ఆన్ టు సెక్షన్ సి. సెక్షన్ సి క్యారీస్ 44 మార్క్స్. మరి సెక్షన్ సికి ఎన్ని మార్క్స్ ఉన్నాయంటే 44 మార్క్స్ ఉన్నాయి. సో ఇది హైయెస్ట్ మార్క్స్ ఇన్ ద క్వశ్చన్ పేపర్. ఏ సెక్షన్లో హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయంటే దట్ ఈస్ సెక్షన్ సి. సో సెక్షన్ సి 10th బిట్తో స్టార్ట్ అవుతుంది అండ్ 20th బిట్తో క్లోజ్ అవుతుంది. 10వ బిట్ నుంచి స్టార్ట్ అయ్యి 20 బిట్తో క్లోజ్ అవుతుంది. సో 44 మార్క్స్ సెక్షన్ సికి ఉన్నాయి. సో సెక్షన్ సిలో ఉన్న 10th బిట్లో ఏమున్నాయో చూద్దాం. సో 10th బిట్లో మనకి ఏమున్నాయంటే పంక్చువేషన్ మార్క్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఎలా అడుగుతారు మరి? ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, అందులో పంక్చువేషన్ మార్క్స్ ఐడెంటిఫై చేయమంటారు. సో మీరు ఆ పారాగ్రాఫ్ను మొత్తం రాస్తూ ఎక్కడైతే పంక్చువేషన్ మార్క్స్ వస్తాయో అక్కడ బ్లూ పెన్ బదులు బ్లాక్ పెన్తో రాయండి, లేదా అండర్లైన్ చేయండి. అంటే పంక్చువేషన్ మార్క్స్ అండర్లైన్ కనుక చేస్తే సో దిద్దే వాళ్ళకి ఆ పంక్చువేషన్ మార్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఈజీగా ఐడెంటిఫై అయ్యి వాళ్ళు ఇరిటేషన్ కాకుండా ఉంటారు. సో పంక్చువేషన్ మార్క్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని రూల్స్ ఫాలో అవ్వండి. ఆ రూల్స్ ఫాలో అయ్యి సో ఏది ఎక్కడ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ లెటర్ ఎక్కడ వస్తుంది, కామా ఎక్కడ వస్తుంది, ఫుల్ స్టాప్ ఎక్కడ వస్తుంది, డబుల్ కోటెడ్ ఎక్కడ వస్తుంది, హైఫన్ ఎక్కడ వస్తుంది, సెమీకోలన్ ఎక్కడ వస్తుంది, ఇవన్నీ ఉన్నాయి కదా. సో అవన్నీ చదువుకోండి రూల్స్. ఏది ఎక్కడ వస్తుందో గుర్తుపెట్టుకొని అవి ఇచ్చిన పారాగ్రాఫ్ని ఆ పంక్చువేషన్ మార్క్స్ ఐడెంటిఫై చేస్తూ పూర్తి పారాగ్రాఫ్ని మళ్ళీ రాయండి. సో ఎక్కడైతే మీరు పంక్చువేషన్ మార్క్స్ ఐడెంటిఫై చేస్తారో అక్కడ అండర్లైన్ చేయండి, పంక్చువేషన్ మార్క్ కింద అండర్లైన్ చేయండి, రైట్? సో ఇది 10th బిట్. మరి మీరు అడగవచ్చు, పంక్చువేషన్ మార్క్స్ చెప్పారు సార్, ఎన్ని మార్క్స్ చెప్పలేదంటే దీనికి మీకు కేటాయించబడ్డ మార్క్స్ ఏంటంటే 4 మార్క్స్. పంక్చువేషన్ మార్క్స్కి మీకు కేటాయించబడ్డ మార్క్స్ 4. సో 10 పంక్చువేషన్ మార్క్స్ వచ్చేలాగా ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. 8 పంక్చువేషన్ మార్క్స్ కనుక మీరు కరెక్ట్ రాస్తే 8 into ½ ఒక్కొక్క పంక్చువేషన్ కరెక్ట్ పంక్చువేషన్ మార్క్కి ½ మార్క్ చొప్పున 8 రాస్తారు కదా. సో కానీ 10 రాసేయండి. సో 8 కరెక్ట్ అయితే సో 4 మార్క్స్ మీకు రావడం జరుగుతుంది. ఇది పంక్చువేషన్ మార్క్స్. నెక్స్ట్ 11th బిట్లో మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఉన్నాయి. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఈజ్ నథింగ్ బట్ వ్యాక్యాబులరీ. మీ టెక్స్ట్ బుక్లో ఉన్న వ్యాక్యాబులరీ మొత్తం ప్రాక్టీస్ చేయండి. 1 word సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా చదువుకోండి. సో దాంతోపాటు ఆ వ్యాక్యాబులరీ లేదా 1 word సబ్స్టిట్యూషన్స్ తర్వాత కొన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఉన్నాయి, అవి ప్రాక్టీస్ చేయండి. సో వాటిలో నుంచే మీకు అడగడం జరుగుతుంది. సో కాలం ఏ, కాలం బి ఉంటుంది. కాలం ఏలో వర్డ్స్ ఉంటాయి, కాలం బిలో మీనింగ్స్ ఉంటాయి. 6 words ఇస్తారు, 6 మీనింగ్స్ ఇస్తారు. అందులో 4 wordsకి కరెక్ట్ 4 మీనింగ్స్ కనుక మీరు ఇవ్వగలిగితే ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున సో 4 మార్కులు కేటాయించడం జరిగింది. సో ఇట్ ఈస్ క్లియర్. 11th బిట్లో మా వొకాబులరీ లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎలా రాయాలి, ఎక్కడ ఉన్నాయి చదవాలి చెప్పేశారు, రైట్? నెక్స్ట్ 12th బిట్కి వెళ్దాం. సో 12th బిట్కి ఏంటంటే ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్. మీ టెక్స్ట్ బుక్లో ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, మోర్ దాన్ 50 అనుకుంటా. సో ఆ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఏం చేయండి అంటే మీరు గుర్తుపెట్టుకోండి. సో ఏ ఇడియంకి ఏది మీనింగ్, ఓకేనా? లేదా ఎగ్జాంపుల్ సెంటెన్స్ అయినా గుర్తుపెట్టుకోండి. సో మీకు సెంటెన్సెస్ ఇస్తారు, మరి ఈ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఎలా రాయాలి సార్ ఎగ్జామినేషన్లో అంటే ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ సెంటెన్స్ లాగా ఇస్తారు, ఆ ఖాళీ ఇస్తారు. ఆ ఖాళీలో ఏ ఇడియం కరెక్ట్గా సూట్ అవుతుందో రాయాల్సి ఉంటుంది. మీకు పైన బాక్స్లో ఇడియమ్స్ ఇస్తారు, కింద సెంటెన్సెస్ ఇస్తారు. ఏ సెంటెన్స్లో ఏ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ సూట్ అవుతుందో రాయాల్సి ఉంటుంది. 6 ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ కలిగిన సెంటెన్సెస్ ఇస్తారు. 4 కరెక్ట్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ కనుక మీరు ఐడెంటిఫై చేస్తే సో ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున 4 మార్కులు కేటాయించడం జరిగింది. ఇది ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్. టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ చదవండి, అందులో నుంచే రావడం జరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 13th బిట్కి వెళ్తే మనకి వర్బ్ ప్యాటర్న్స్ ఉన్నాయి, వర్బ్ ప్యాటర్న్స్. సో వర్బ్ ప్యాటర్న్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నవి అన్నీ చదవండి. సో నేను వీలైతే మళ్ళీ ఒక వీడియో చేస్తాను వర్బ్ ప్యాటర్న్స్లో ఏ
రూల్ లేదా ఏ వర్బ్ ప్యాటర్న్ ఇంపార్టెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. సో వీలైతే ఆ వీడియో కూడా చేయడం జరుగుతుంది. సో ఆ వీడియో మీకు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వర్బ్ ప్యాటర్న్స్ సింపుల్, టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని వర్బ్ ప్యాటర్న్స్ చూసుకోండి. అందులో ఉన్న దాంట్లో నుంచే ఒక సెంటెన్స్ ఇస్తారు. ఆ సెంటెన్స్ని బేస్ చేసుకొని ఇచ్చిన వర్బ్ ప్యాటర్న్ని లేదా ఇచ్చిన సెంటెన్స్ని బేస్ చేసుకొని ఇంకొక 4 సెంటెన్సెస్ మీరు రాయాల్సి ఉంటుంది. సేమ్ ప్యాటర్న్లో రాయాల్సి ఉంటుంది. అలా రాస్తే మీరు 4 కాదు 6 రాయండి. సో సేమ్ సెంటెన్సెస్ ఇచ్చిన ప్యాటర్న్ సబ్జెక్టు, వర్బు, తర్వాత ఆబ్జెక్టు, ఆబ్జెక్ట్ కాంప్లిమెంటు, నౌన్ ఫ్రేజు, వర్బ్ ఫ్రేజు ఇలా ఇస్తుంటారు సెంటెన్స్ స్ట్రక్చర్. సో ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ బేస్ చేసుకొని మీరు ఇంకొక 4 సెంటెన్స్ని తయారు చేసి మీ ఆన్సర్ షీట్లో రాయాల్సి ఉంటుంది. సో 4 కరెక్ట్ వర్బ్ ప్యాటర్న్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ చొప్పున 4 మార్కులు కేటాయించడం జరిగింది. సో ఇది వర్బ్ ప్యాటర్న్ 13th బిట్. నెక్స్ట్ 14th బిట్కి వెళ్దాం. ఫిల్లింగ్ ఫామ్స్ ఉంది. సో ఫిల్లింగ్ ఫామ్స్ మీ టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని ఫిల్లింగ్ ఫామ్స్ చూసుకోండి, ప్రాక్టీస్ చేయండి. సో అందులో నుంచి ఒకటి వస్తాయి. సో ఈ ఫిల్లింగ్ ఫామ్స్లో ఏమేమి వస్తాయి మరి? బ్యాంకుకు సంబంధించినవి ఉన్నాయి, పోస్ట్ ఆఫీస్కి సంబంధించినవి ఉన్నాయి, అండ్ రైల్వే రిజర్వేషన్, టికెట్ రిజర్వేషన్ ఫామ్స్ ఉన్నాయి. సో ఈ 3 చదువుకోండి. ఎక్కువ అడిగేది ఏంటంటే బ్యాంకు ఫామ్స్, బ్యాంకులో డిపాజిట్ కానీ, విడ్రా కానీ, డీడీ కానీ, చెక్. అండ్ ఇంకా ఎక్కువ అడిగేది ఏంటి అంటే రైల్వే టికెట్ రిజర్వేషన్ ఫామ్స్ కూడా అడుగుతుంటారు. ఈ రెండింటిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. సో డెడ్ ఈజీ టాపిక్ ఇది. సో ఏది ఫామ్ ఫిల్లింగ్. సో మీకు 10 ఇస్తారు, 10 ఆప్షన్స్ లాగా ఉంటాయి. 1 to 10 ఇస్తారు నెంబర్స్. 1 నెంబర్లో ఏదో వస్తుంది ఫామ్ ఫిల్లింగ్లో, సెకండ్లో ఏదో వస్తుంది, అలా 10 వరకు చేయండి. సో 8 కనుక మీరు కరెక్ట్ ఫామ్ ఫిల్ చేయగలిగితే ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ చొప్పున 4 మార్కులు కేటాయించడం జరిగింది. టెక్స్ట్ బుక్లో ఉన్న ఫిల్లింగ్ ఫామ్స్ నుంచి అడుగుతారు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి సివి 16th బిట్లో కరికులం వీటే. సో నా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంది సివి కరికులం వీటే. సో ఏ విధంగా 2 పేజెస్లో రాయాలి అనేది చెప్పడం జరిగింది. వీలైతే సో టీఎస్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ వీడియోస్ అని ఉంటుంది ప్లేలిస్ట్. సో అందులో మీరు చెక్ చేసుకోవచ్చు. రైట్. సో సివి ఎలా రాయాలి, ఎలా ఇస్తారు క్వశ్చన్ పేపర్లో అంటే ఒక యాడ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో మ్యాథ్స్ టీచర్ కావాలి, ఇంగ్లీష్ టీచర్ కావాలి, తెలుగు టీచర్ కావాలి, సోషల్ టీచర్ కావాలి, తర్వాత సైన్స్ టీచర్ కావాలి. సో వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి, సో ఇవన్నీ కలిపి ఒక యాడ్ ఇస్తారు. సో ఆ యాడ్కి మనం రెస్పాండ్ అవుతూ మన సివిని పంపించాల్సి ఉంటుంది. దట్ మీన్స్ సివి ఈజ్ కరికులం వీటే. దీన్ని మనం మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే బయోడాటా అంటాం కదా, బయోడేటా అంటారు మీరు. సో బయోడాటా అనేది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్, అలా పలకడం నేర్చుకోండి. సో దీనికి చాలామంది ఇంతకుముందు వీడియోస్లో చేసినప్పుడు కూడా చాలామంది క్వశ్చన్స్ అడిగారు. సివికి కవరింగ్ లెటర్ రాయాలా సార్? మీకు గనక సో సెకండ్ ఇయర్కి ఎగ్జామినేషన్కి 3 hours సరిపోదు, ఫాస్ట్గా రాస్తేనే సరిపోతుంది. ఒకవేళ మీకు టైం కనుక ఉంటే సివికి కరికులం వీటేకి సో ఏం చేయండి అంటే కవరింగ్ లెటర్ రాయండి. లేదు సార్ మాకు సివికి కవరింగ్ లెటర్ రాసే టైం లేదంటే స్కిప్ చేయండి. సో ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో ఇది సివి 4 మార్క్స్. సో ఇచ్చిన యాడ్ని బేస్ చేసుకుని మీరు సివి కనుక రాస్తే 4 మార్క్స్ రావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 16th వచ్చేసి రైటింగ్ డిస్క్రిప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆలు పొటాటో ఫ్రై ఎలా చేయాలి, పాస్పోర్ట్ని ఎలా తెచ్చుకోవాలి, ఏటీఎం నుంచి ఎలా మనీ డ్రా చేయాలి అని క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో దానికి మీరు ఓన్గా ఆన్సర్ రాయాలి. ఇంతకుముందు మనం క్వశ్చన్స్ కానీ అనోటేషన్స్ కానీ ఎలా ఓన్గా ఆన్సర్ రాస్తామో సో దీనికి కూడా అలానే రాయాల్సి ఉంటుంది. మీ టెక్స్ట్ బుక్లో ఉన్న మీకు ప్రాక్టీస్కి ఇచ్చినవి కానివ్వండి, ఎక్సర్సైజెస్ కానీ అన్నీ ప్రాక్టీస్ చేయండి. రైటింగ్ డిస్క్రిప్షన్స్. సో వీలైతే ఇందులో ఇంపార్టెంట్ ఇవి కూడా చెప్పే ప్రయత్నం చేస్తా, టైం ఉంటే డెఫినెట్గా చేయడం జరుగుతుంది. సో కాబట్టి సో దీనికి రైటింగ్ డిస్క్రిప్షన్ 2 ఇస్తారు, ఒకటి రాయమంటారు, ఒకదానికి 4 మార్క్స్. సో మీకు ఏది పర్ఫెక్ట్గా వస్తుందో రైటింగ్ డిస్క్రిప్షన్కి సంబంధించి అది పర్ఫెక్ట్గా రాయండి, మిగతాది స్కిప్ చేసేయండి. 2 ఇస్తారు కాబట్టి ఒకటే రాయండి, 4 మార్క్స్. సో ఇది రైటింగ్ డిస్క్రిప్షన్ 16th బిట్. నెక్స్ట్ 17th బిట్కి వెళ్దాం. లెటర్ రైటింగ్ ఉంది. సో ఈ లెటర్ రైటింగ్లో ఎన్ని ఇస్తారు మరి? 2 లెటర్స్ ఇస్తారు. ఒకటి అఫీషియల్ లెటర్ ఇస్తారు, ఇంకొకటి అన్అఫీషియల్ లెటర్ ఇస్తారు. మీ ఇష్టం, ఏ లెటర్ అయినా మీరు రాయొచ్చు. అఫీషియల్ లెటర్ రాస్తా అంటే సార్ అఫీషియల్ లెటర్ రాయండి, సార్ నాకు అన్అఫీషియల్ లెటర్ చాలా ఈజీ సార్ అంటే అదైనా రాయొచ్చు. సో ఆప్షన్స్ ఉన్నాయి, 2 ఇస్తారు, ఒకటి రాయమంటారు, 4 మార్క్స్. సో మీ టెక్స్ట్ బుక్లో ఉన్న
అన్నీ చదవండి. ఎగ్జాంపుల్కి ఇచ్చినాయి అండ్ ఎక్సర్సైజెస్కి ఇచ్చినాయి అన్ని లెటర్స్ చదవండి. మీరు డిసైడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటే లెటర్ రాస్తా, 2 ఇస్తున్నారు కదా సార్ ఒకటే అంటే ఆ ఒక్కటికి సంబంధించి, దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అఫీషియల్ లెటర్స్ రాద్దామని ఫిక్స్ అయిపోయారు. సో అన్అఫీషియల్ లెటర్ మేము రాయం సార్ అంటే అఫీషియల్ లెటర్స్లో ఉన్న ఎగ్జాంపుల్ లెటర్స్ అండ్ ఎక్సర్సైజెస్ లెటర్స్ అన్నీ చదవండి. సో ఒకటి రాయాలి, 2 ఇస్తారు, 4 మార్క్స్. సో ఇది 17th బిట్. నెక్స్ట్ 18th బిట్ కనుక వెళ్తే నోట్ మేకింగ్. సో నోట్ మేకింగ్ అంటే ఏంటి సార్ అంటే నోట్స్ తయారు చేయడం. మనకు ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, ఆ పారాగ్రాఫ్ మొత్తం దేని గురించి చెప్తుందో దానికి టైటిల్గా పెట్టాలి, టైటిల్కి 2 మార్క్స్ అండ్ ఆ పారాగ్రాఫ్లో ఉన్న మెయిన్ పాయింట్స్ని సబ్ హెడింగ్గా రాయొచ్చు. అలా రాసినందుకు 2 మార్క్స్. సో ఫస్ట్ మనకి ఏమిస్తారు, 18th బిట్లో నోట్ మేకింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. మరి నోట్ మేకింగ్లో ఏమిస్తారు అంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, ఆ పారాగ్రాఫ్ దేని గురించి అయితే చెప్తుందో దాన్ని మనం టైటిల్గా పెడతాం. సో ఆ టైటిల్కి ఎన్ని మార్క్స్, 2 మార్క్స్ అండ్ ఆ పారాగ్రాఫ్లో ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే వాటిని సబ్ హెడింగ్స్గా పెడతాం. సో దానికి 2 పాయింట్స్. సో ఎలా రాయాలో చెప్పాను కదా. సో మీ టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని నోట్ మేకింగ్స్ ప్రాక్టీస్ చేయండి విత్ టైటిల్స్. సో అందులో నుంచి అడుగుతారు. సో అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ అడగారు, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ we move on to the 19th bit, that is stress marks. సో మరి 19th బిట్లో ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, స్ట్రెస్ అడుగుతారు. సో మీకు 10 వర్డ్స్ ఇస్తారు, ఆ 10 వర్డ్స్లో 8 వర్డ్స్కి కరెక్ట్గా స్ట్రెస్ మార్క్స్ కనుక ఐడెంటిఫై చేస్తే ఒక్కొక్క దానికి ½ మార్క్ చొప్పున సో 4 మార్క్స్ మీకు కేటాయించడం జరిగింది. సో ఇంతకుముందు మనం నోట్ మేకింగ్ కూడా అన్నాం కదా, దానికి కూడా 4 మార్క్స్ అండ్ స్ట్రెస్కి కూడా 4 మార్క్స్. సో స్ట్రెస్కి మీకు టెక్స్ట్ బుక్లో ఏంటి అంటే రూల్స్ ఉన్నాయి, కొన్ని స్ట్రెస్ రూల్స్ ఉన్నాయి. ఏ వర్డ్కి లేదా ఏ లెటర్స్తో ఎండ్ అయ్యే వర్డ్స్కి ఎక్కడ స్ట్రెస్ మార్క్స్ వస్తుంది, ఏ సిలబుల్ పైన స్ట్రెస్ మార్క్స్ వస్తాయి అనేది మీకు టెక్స్ట్ బుక్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, క్లియర్గా రూల్స్ ఇవ్వడం జరిగింది. 5 రూల్స్ ఉన్నట్టున్నాయి. సో ఆ 5 రూల్స్ కనుక మీరు చదివితే సో ఈజీగా స్ట్రెస్ మార్క్స్ని ఐడెంటిఫై చేస్తారు. ఇది కూడా చాలా ఈజీ టాపిక్. సో మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్ స్ట్రెస్ మార్క్స్ అండ్ ఎక్సర్సైజెస్ స్ట్రెస్ మార్క్స్ ఆ వర్డ్స్ మొత్తము చదవండి, అందులో నుంచే మీకు రావడం జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ద లాస్ట్ బిట్, ఈ క్వశ్చన్ పేపర్కి సంబంధించి లాస్ట్ బిట్ అండ్ సెక్షన్ సిలో కూడా లాస్ట్ బిట్ ఏంటి అంటే 20 బిట్. మరి ఈ 20 బిట్లో ఏం అడుగుతారు సార్, 20 బిట్లో ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తుంది అంటే డైలాగ్ రైటింగ్స్ ఉన్నాయి కదా మన టెక్స్ట్ బుక్లో, ఎగ్జాంపుల్ డైలాగ్ రైటింగ్స్ అండ్ ఎక్సర్సైజెస్ డైలాగ్ రైటింగ్ మొత్తం ప్రాక్టీస్ చేయండి. అందులో నుంచి ఒకటి అడుగుతారు, ఒకటి కాదు 2 అడుగుతారు. సో మీకు 2 డైలాగ్స్ అడుగుతారు, ఒకటి మాత్రమే మీరు చూజ్ చేసుకోవాలి. ఆ ఒక్క డైలాగ్కి ఆన్సర్ కనుక మీరు పర్ఫెక్ట్గా రాస్తే 4 మార్క్స్ మీకు రావడం జరుగుతుంది. సో డైలాగ్ ఎన్ని అడుగుతారు, 2 డైలాగ్స్ అడుగుతారు, అందులో ఒకటి రాయాలి, ఒకదానికి ఎన్ని 4 మార్క్స్ కేటాయించడం జరిగింది. సో ఇది 44 మార్క్స్. సెక్షన్ సిలో ఎన్ని మార్క్స్ ఉన్నాయి, 44 మార్క్స్ ఉన్నాయి. సో మీకు ఏమన్నా డౌట్ ఉన్నా లేదా ఇంకా ఏదైనా వీడియో కావాలి అనుకున్నా సో ఈ వీడియో కింద సో కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. సో వీలైతే నేను ఇంకా కొన్ని వీడియోస్ చేసే ప్రయత్నము చేస్తాను. సో నా యొక్క రిక్వెస్ట్ ఏంటి అంటే ఎడ్యుకేషనల్ ఛానల్స్ని మీరు ఏం చేయండి అంటే ఎంకరేజ్ చేయండి. సో లైక్స్ చేయండి అండ్ షేర్ చేయండి, అలాగా మన ఛానల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఇప్పటివరకు కనుక మీరు నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.